అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బ్యాక్ బెంచ్ ట్రావెలర్. కొంచెం వీడియోని చూసి వదిలేకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ సపోర్టే నాకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నేను తెలుగు కమ్యూనిటీని నమ్ముకొని మాత్రమే ఉన్నాను. కొంచెం కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి మరి. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయమైన శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ లోపల ఉన్నాం మనం. ఈ టెంపుల్ ఎంత పెద్ద అంటే ఇది వచ్చేసరికి మనకి 155 ఎకరాల్లో ఈ టెంపుల్ ఉంది. అందులో మనకి 81 టెంపుల్స్, 21 టవర్స్ అంటే వెనకతల గోపురం ఉంది కదా, ఆ గోపురాలు మనకి 21 ఉన్నాయి. 39 ద్వారాలు ఉన్నాయన్నమాట. ఎక్కడైనా మనకి ఊర్లో టెంపుల్ ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చేసరికి టెంపుల్లోనే ఊరు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ టెంపుల్ చుట్టూరు మనకి 7 గోడలు కట్టున్నాయన్నమాట. అందులో మొత్తం 3 గోడలు చాలా పెద్దవి. ఒక్కొక్క గోడ 7 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు సరౌండింగ్ ఈ టెంపుల్ చుట్టూరా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా వెనకతల గోపురం, అది మనకి వచ్చేసరికి అది ఫస్ట్ గోడ అనమాట. ఆ గోడ మొత్తం టెంపుల్ చుట్టూరు గోడ ఉంటుంది. ఆ గోడ తర్వాత మనకి ఇలాగా ఇల్లులు ఉంటాయి అన్నమాట. ఇది ఫస్ట్ గోడ, ఫస్ట్ లైన్. ఇది మనకి వచ్చేసరికి అది సెకండ్ గోపురం, అంటే సెకండ్ లైన్ అనమాట. ఆ సెకండ్ గోపురం మొత్తం టెంపుల్ చుట్టూరు తిరిగి ఉంటుంది. ఇదిగో ఇది సెకండ్ గోపురం అనమాట, అంటే సెకండ్ గోడ. సో ఈ గోడ దాటిన తర్వాత కూడా మనకి ఫుల్గా ఇంకో షాపులు ఇవన్నీ షాపులు రోడ్డు సైడ్ ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ మన జంక్షన్కి వచ్చేసరికి ఇటువైపు చూస్తే ఇంకో ఇదంతా ఇదంతా ఊరు అనమాట. ఇంకో ఇదంతా ఇల్లు మొత్తం ఇటు సైడు ఇలాగ ఉంటుంది. మొత్తం ఈ టెంపుల్ చుట్టూరా మొత్తం ఇలా ఇల్లులతోనే ఉంటుంది. మొత్తం 7 గోడలు సరౌండింగ్ అయ్యి ఉంటాయి అనమాట ఈ టెంపుల్ చుట్టూరును. ఇది వచ్చేసరికి మనకి థర్డ్ గోపురం అనమాట, అంటే థర్డ్ వాల్. సో ఈ గోపురం చుట్టూరు మళ్ళీ ఈ గోపురం అంతా ఒక సరౌండింగ్ మొత్తం టెంపుల్ చుట్టూరు మళ్ళీ ఇంకొక గోడ తిరుగుతుంది అనమాట. సో ఎవరు రావాలన్నా సరే, ఎవరు పోవాలన్నా సరే ఈ గోపురాల్లోంచే పోవాలన్నమాట. అంటే ఈ వేల్లోంచే పోవాలి, ఇంకా వేరే ఏ వే ఉండదు అనమాట. సో 4 దిక్కుల 4 వైపులా ఈ గోపురాలు ఉంటాయి. ఆ గోపురాల్లోంచే పోవాలి తప్పించి కానీ ఇంకెందులోంచి పోవడానికి అవ్వదు అనమాట. ఇప్పుడు మనం 3 గోపురాలు ఆల్రెడీ దాటాము, ఇది 4వ గోపురం అనమాట. సో ఇక్కడతో మనకి ఈ ఇల్లులు, ఈ జనాలు అందరితో ఇక్కడతో స్టాప్ అయిపోతారు. సో ఈ 4వ గోపురం తర్వాత నుంచి మనకి టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అసలు ఎందుకు ఇంత హై సెక్యూరిటీగా ఇంత గోడలు ఎందుకు కట్టారు ఏంటనేది నేను ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి మాట్లాడతాను. సో ఇప్పుడు మనం 4 గోపురాలు 4 గోడలు దాటి మనం టెంపుల్లోకి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి జనాలు, ఇల్లులు ఏం ఉండవు, ఇంకా డైరెక్ట్గా టెంపులే అనమాట. ఇంకో టెంపుల్లోకి రాగానే మనకి మళ్ళీ షాప్స్, ఇవన్నీ దేవుడి సామాన్లు, అవన్నీ కిడ్స్కి టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి 5వ గోపురం. సో ఈ గోపురంలోంచే మనకి ఇప్పుడు రంగనాథ స్వామి ఆలయంలోకి దర్శనం అనమాట. అంటే గర్భగుడిలోకి వెళ్ళాలంటే మనకి ఇంకా 2 గోడలు ఉంటాయి. సో అక్కడి నుంచి మనకి అక్కడి వరకు మనకైతే గోపురం అయినా సరే, ఫోన్లు అయినా అలౌ చేస్తారు. ఇంకా ఎండింగ్ వచ్చేసరికి ఇదే అనమాట లాస్ట్ స్టేజ్. ఫోన్స్ అంటే గోపురం అలౌ చేస్తారు, కానీ లోపల గర్భగుడిలోకి వెళ్ళేసరికి అసలు ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైస్ బయటికి తీయడానికి అవ్వదు అనమాట. సో ఇంకో లోపల వచ్చేసరికి ఇలా ఇప్పుడు మధ్యాహ్నం అయ్యింది, అందుకే దర్శనం ఆపేశారు. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట వీళ్ళందరూ.
సో ఇప్పుడు మనం 5 గోపురాలు 5 గోడలు దాటి లోపలికి వచ్చాం కదా. ఇది వచ్చేసరికి మనకి 6వ గోపురం 6వ గోడ. దీని తర్వాత 7వ గోపురం 7వ గోడ ఉంటుంది. దాని తర్వాత మనకి గర్భగుడి స్వామివారి ఆలయం ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు అయితే ఎలక్ట్రానిక్ డివైజెస్ క్యారీ చేయనిచ్చారు. దీని తర్వాత చేయనిస్తున్నారు, కానీ లోపల అసలు ఎట్టి పరిస్థితుల్లోని బయటికి తీనవ్వట్లేదు అనమాట. ఈ క్యారిడార్ వచ్చేసరికి ఈ టెంపుల్ చుట్టూరు ఉంటుంది. చాలా పెద్ద క్యారిడార్, దగ్గర దగ్గర 12,000 అడుగులు ఉంటుందంట. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అసలు టెంపుల్ చుట్టూరు ఇంత పెద్ద పెద్ద గోడలు కట్టడానికి గల కారణం నేను చెప్తాను. దానికన్నా ముందు ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి 100 BCలోని చోళరాజు కట్టించాడు అనమాట. సో 100 BC అంటే తెలుసు కదా, అప్పుడు మన భారతదేశం చాలా రిచ్ కంట్రీ. సో ఎక్కడా లేని బంగారం, ఎక్కడా లేని ధనం అంతా మన దగ్గరే ఉంది. సో అది కాపాడుకోవడానికి అప్పట్లో ఏంటి, మనకి టెంపుల్లే కదా, గుళ్ళోనే కదా దాచుకునేది. ఇంకెక్కడ బ్యాంకులు అవి లేవు, టెంపుల్లోనే మనం దాచుకోవాలి. టెంపుల్లో దాచుకోవాలంటే మరి సెక్యూరిటీగా ఉండాలి కదా. అందులోని చోళ మహారాజు బిగ్గెస్ట్ ట్రేడర్, ఏషియా మొత్తం బిజినెస్లు చేసేవాడు. ఎంత ధనం ఉండుంటుందో మీరు ఇమాజిన్ చేసుకోండి. నిదర్శనం మనకి కేరళలోని అనంత పద్మనాభ స్వామి టెంపులే చూసుకోవచ్చు. అంటే కేరళ కూడా చోళ మహారాజు పరిపాలించాడు. మనకి కంబోడియా, మలేషియా, ఇండోనేషియా ఇవన్నీ సరే మనకి చోళరాజే పరిపాలించేవాడు అనమాట. సో ఎంత డబ్బు ఉంటుందో ఆలోచించండి. సో ఆ డబ్బు అంతా ఎక్కడ దాయాలి, మనం మన టెంపుల్లోనే కదా దాయాలి. అందుకే ఇంత సెక్యూరిటీగా ఇంత పెద్ద పెద్ద గోడలతో నిర్మించాడు. అండ్ ఇంకో పెద్ద సెక్యూరిటీ ఏంటంటే, కావేరీ నది మధ్యలోని ఐలాండ్లో ఉంటుంది అనమాట శ్రీరంగం అనేది. సో దీని చుట్టూరు ఇప్పుడంటే బ్రిడ్జ్ వచ్చింది, కానీ ఒకప్పుడు రావాలంటే కనుక నీటిలోంచే రావాలి. నీటిలోంచి ఎవడైనా శత్రువు రావాలంటే అంత ఈజీ కాదు. దీని చుట్టూరు నది ఉంటుంది, మధ్యలో ఐలాండ్లో ఉండడం వల్ల చాలా సేఫెస్ట్ ప్లేస్గా భావించి ఇక్కడ టెంపుల్ కట్టి ఇంత పెద్ద పెద్ద గోడలు అవి నిర్మించి, దానికి మళ్ళీ ప్రతి గోడకి సైన్యాన్ని, పైగా రాజ్యంలో ప్రజల్ని, మొత్తం 3 గోడలకి రాజ్యంలో ప్రజలు ఉంటారు, ఆర్మీ ఉంటుంది. సెకండ్ గోడకి ప్రజలు ఉంటారు, ఆర్మీ ఉంటుంది. థర్డ్ గోడకు కూడా సేమ్ అలాగే అనమాట. సో అంత హై సెక్యూరిటీగా ఈ టెంపుల్ని నిర్మించాడు అనమాట. ఆ డబ్బుని ఎవరు దోచుకోకుండా ఉండడం కోసం. సో తర్వాత చోళ రాజ్యం పోతుంది. 14వ శతాబ్దంలోని మనకి ఢిల్లీ సుల్తాన్ వచ్చి దీని మీద ఇన్వైట్ చేసి దగ్గర మనకి 12,000 మందిని చంపేస్తాడు. 12,000 మందిని చంపేసి ఇందులో ఉన్న బంగారాన్ని అంతా మొత్తం దోచుకుంటాడు అనమాట. ఒక్కసారి ఆలోచించండి, ఎంత బంగారం దోచుకొని ఉండుంటాడో. ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో సగానికి సగం ఉన్నా సరే బంగారం లెక్కేసుకోండి. అంత బంగారం మన దగ్గర నుంచి దోచుకున్నారు. అది కేవలం సౌత్ ఇండియాలోనే కాదు, మొత్తం భారతదేశంలోనే ఇంకా ఎంత దోచుకొని ఉండుంటారో మరి అది. సో ఇది శ్రీరంగం చరిత్ర ఈ టెంపుల్ది. సో టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా బాగా కట్టారు. చాలా పెద్ద స్పేసెస్గా 155 ఎకరాలు. తిరగాలంటేనే కాళ్ళు చాలా నొప్పి వస్తాయి. బాగుంది టెంపుల్ కూడా, చాలా బాగుంది. అండ్ ఇది మరి శ్రీరంగం. సో టెంపుల్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. విష్ణుమూర్తి లోపల చాలా, అసలు 2 కళ్ళు సరిపోలేదు నిజంగా చూడడానికి, అంత బాగున్నారు స్వామి. తప్పకుండా ఈ టెంపుల్కి రండి, చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ కూడా సరౌండింగ్ చాలా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అందరూ చాలా బాగున్నారు ఇక్కడ, అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు. మీకు నచ్చినంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. మీకు దర్శనం కూడా మీకు ఫాస్ట్గానే అయిపోద్ది. ఈరోజు అంటే నాకు సాటర్డే చాలా లేట్ అయింది దర్శనం అయ్యేసరికి. సో సాటర్డే అది ప్లాన్ చేసుకోకుండా మిగతా డేస్లో అయితే ఏం ప్లాన్ చేసుకున్నా సరే టెంపుల్ అయితే చాలా బాగుందబ్బా. అసలు నిజంగా చూడాల్సిన ప్రదేశం ఇది. సో ఇది మరి శ్రీరంగం టెంపుల్ స్టోరీ. ఉంటా మరి అయితే, టాటా, బాయ్ బాయ్.